రఘురామకృష్ణరాజు నీతులు చెప్తుంటాడు. పతివ్రతా శిరోమణి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ముసుగులో ఉన్నటువంటి 420 ముద్దాయి ఈరోజు సుప్రీంకోర్టు విధించినటువంటి స్టే వలన అతని పాత్రవత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు సుప్రీంకోర్టు స్టే వికెట్ చేసింది. ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటో తెలుసా? ఆయన సిబిఐలో ఎఫ్ఐఆర్ నంబర్ RC నంబర్ RC0742419E0003/2019 అనేటువంటి నంబర్లో ఆయనకి సిబిఐ కేసు పెట్టింది. ఆ సిబిఐ కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి. IPC 120B నేరపూరిత కలాపం, IPC 420 మోసం చీటర్, IPC 467, 468, 471 డాక్యుమెంట్లు మోసం, ఫోర్జరీ డాక్యుమెంట్లు వినియోగం. నిజంగా రఘురామకృష్ణరాజు చేసినటువంటి దారుణమైనటువంటి ప్రక్రియ ఈ యొక్క సెక్షన్ల వల్ల ప్రజలకు అర్థం కావాలి. 947 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దొంగ సంతకాలు చేసి ఇంత డబ్బుని డిపాజిట్ రూపంలో డిపాజిట్ చేసుకున్నటువంటి ఈ వ్యక్తి మనకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడంటే మన దౌర్భాగ్యం. నిజంగా ఇటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉండడానికి తగునా అని నేను ప్రశ్నిస్తున్నాను.